ఒక అబ్బాయి తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నా జీవితం యొక్క విలువెంత అని అడిగాడు. తండ్రి ఒక అందమైన రాయినిచ్చి, దీని విలువెంతో తెలుసుకో, కాని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకు అని చెప్పాడు. అబ్బాయి ఆ రాయిని పట్టుకొని మార్కెట్కు వెళ్ళాడు. ఒక ముసలావిడ ఆ రాయిని చూసి, దీని ధరెంత, నా మేకలకు ఆటవస్తువుగా బాగుంటుంది అని అడిగింది. అబ్బాయి తండ్రి చెప్పినట్లు ఏమీ మాట్లాడకుండా 2 వేళ్లు చూపించాడు. ఆమె 200 రూపాయలా, సరే ఇవ్వు అంది. అబ్బాయి రాయిని అమ్మకుండా ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి ఇప్పుడా రాయిని మ్యూజియానికి తీసుకెళ్లమన్నాడు. అక్కడ మేనేజర్ ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చాలా అరుదైన రాయి, దీని ధరెంత అని అడిగాడు. అబ్బాయి మళ్లీ 2 వేళ్లు చూపించాడు. మేనేజర్ 2 లక్షల రూపాయలా, నేను కొంటాను అన్నాడు. అబ్బాయి ఆశ్చర్యపోయి మళ్లీ ఇంటికి పరిగెత్తాడు. చివరగా తండ్రి ఒక పాత రత్నాల దుకాణానికి పంపాడు. ఆ యజమాని రాయిని చూసి కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. దీనికోసమే నేను జీవితకాలం వెతికాను, దీని ధరెంత అని అడిగాడు. అబ్బాయి మళ్లీ 2 వేళ్లు చూపించాడు. అప్పుడా యజమాని 2 కోట్ల రూపాయలా, నిరభ్యంతరంగా ఇస్తాను, ఆ రాయి నాకిచ్చేయ్ అన్నాడు. నీతి ఏంటి అంటే, అబ్బాయి తండ్రి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు తండ్రి ఇలా అన్నాడు, నీ జీవితం యొక్క విలువ కూడా ఇంతే. నువ్వు ఎవరి మధ్య ఉన్నావు అనే దానిపై నీ విలువ ఆధారపడి ఉంటుంది. కొందరికి నువ్వు కేవలం ఒక సాధారణ రాయిలా కనిపిస్తావు, కాని నిన్ను గుర్తించేవారికి నువ్వు ఒక అమూల్యమైన రత్నం.